ఓం గం గణపతియే నమః. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మనం సమస్త విఘ్నాలను ధ్వంసం చేసే శ్రీ గణేష ధ్యాన శ్లోకాన్ని, దీని యొక్క అర్థాన్ని మరియు దీన్ని పఠించడం ద్వారా కలిగే ప్రయోజనాలను తెలుసుకుందాం. ముందుగా శ్లోకాన్ని చూద్దాం. శూలేన శంఖచక్రాభ్యాం పాశోత్పలయుగేన చ శాలిమంజరికాస్వీయదంతాన్ జలమణిఘటైః స్రవన్మదం చ సానందం శ్రీశ్రీపత్యాదిసంవృతం అశేష విఘ్నవిధ్వంస నిఘ్నం విఘ్నేశ్వరం భజే. మరొక్కసారి విందాం. శూలేన శంఖచక్రాభ్యాం పాశోత్పలయుగేన చ శాలిమంజరికాస్వీయదంతాన్ జలమణిఘటైః స్రవన్మదం చ సానందం శ్రీశ్రీపత్యాదిసంవృతం అశేష విఘ్నవిధ్వంస నిఘ్నం విఘ్నేశ్వరం భజే. అనగా శూలం, శంఖం, చక్రం, తామర పువ్వు, వరికంకి, దంతం మరియు నీటితో ఉన్న మణి కలశాన్ని చేతులలో ధరించి మదజలం స్రవిస్తూ ఆనందముగా ఉన్నవాడు, లక్ష్మీపతి అయిన మహావిష్ణువు మొదలైన దేవతలచే సేవించబడేవాడు, సమస్త విఘ్నాలను నాశనం చేసేవాడు అయిన విఘ్నేశ్వరునకు నేను నమస్కరిస్తున్నాను. ఇప్పుడు ఈ ధ్యాన శ్లోకాన్ని పఠించడం ద్వారా కలిగే ప్రయోజనాలను తెలుసుకుందాం. ఈ ధ్యాన శ్లోకాన్ని శ్రద్ధాభక్తులతో పఠించడం ద్వారా సమస్త విఘ్నాలు నాశనమగును, కోరిన కోర్కెలు అన్నీ నెరవేరును, సకల బాధలు దారిద్ర్యాలు తొలగిపోవును, సుఖ సౌఖ్యములు లభించును. ఓం గం గణపతియే నమః.